హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి భూదందాను బయటపెట్టారు. హిందూ సంఘం నేత కరాటే కళ్యాణి బంజారాహిల్స్ పెద్దమ్మ గుడికి స్థలం కేటాయించేందుకు నానా యాగి చేస్తున్న సమయంలో ఈ భూదందా వెలుగులోకి వచ్చిందని తెలిపారు. దాదాపు 80 ఏళ్లుగా ఉన్న పెద్దమ్మ గుడికి 1000 గజాల స్థలం కేటాయించలేదు. కానీ 2023లో బీఆర్ఎస్ హయాంలో 1500 గజాల స్థలాన్ని తన పేరుపై రెగ్యులరైజ్ చేయించుకున్న ఆధారాలను కరాటే కళ్యాణి బయటపెట్టారు. 350 రూపాయల చొప్పున గజం అంటూ గద్వాల విజయలక్ష్మికి రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినట్లు తెలిపారు. ఏ అర్హత ఉందని గద్వాల విజయలక్ష్మికి 1500 గజాల భూమిని కేటాయించారో చెప్పాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు. మీరు నా ఇంటి గుమ్మం కూడా తొక్కద్దు. నా ఇంటి గుమ్మాన్ని తొక్కడానికి కూడా సరిపోరు. ఎందుకంటే మీరు ఇక్కడ మీరు అనుకున్న విధంగా నేను చెప్పినట్టుగా మీరు ప్రవర్తిస్తేనే మీరు గుమ్మం ఎక్కాలి, లేకపోతే రావద్దు అని కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చారు. ఆవిడ పెద్దమ్మ తల్లి గుడికి సహాయం చేయదు. కానీ 1500 గజాలు మాత్రం 1993 నుంచి ఇక్కడ మేము రెసిడెంట్ గా ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. కాబట్టి మీరు మాకు రెగ్యులరైజేషన్ చేయాలి. 2023లో రెగ్యులరైజ్ చేయించుకున్నారు. ఎలా చేశారండి ఆవిడకి రెగ్యులరైజ్? 1993 నుంచి ఉంటే చేసేస్తారా? ఈ పెద్దమ్మ తల్లి గుడి కూడా ఎన్నో ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉంది కదా, ఎన్నో ఏళ్ల నుంచి ఉంది కదా. మరి అలాంటప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి కూడా మీరు ఎందుకు ఇయ్యరు ప్లేసు అని మేము క్వశ్చన్ చేసినప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది. మాకు అంటే ఆ గుడి గురించి మేము ప్రయత్నం చేస్తుంటేనే ఈ దొరసానమ్మ విషయాలన్నీ బయటకు వచ్చినప్పుడు 1500 గజాలు గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలా రెగ్యులరైజ్ చేసింది 2023లో. ఈవిడేమైనా ఫ్రీడమ్ ఫైటరా? వీళ్ళ ఫాదర్ ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? వీళ్ళ తాతగారు ఏమైనా ఫ్రీడమ్ ఫైటరా? పోనీ ఒకవేళ తాతగారి సంగతి నాకు తెలియదు, పక్కన పెడదాం. ఆయన ఉండున్నారు, ఉండకపోతే పక్కన పెడదాం. వీళ్ళిద్దరి సంగతి ఏంటండి? వీళ్ళకి ఎందుకు 1500 గజాలు ఎంతకి ఇచ్చారండి? రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బంజారాహిల్స్ లో ఖరీదైనటువంటి స్థలంలో ప్రభుత్వ స్థలాన్ని రెగ్యులరైజ్ చేస్తూ గద్వాల విజయలక్ష్మికి 1500 గజాలు కట్టబెట్టారు అప్పటి ప్రభుత్వం అంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తూ చేతిలో ఈసీ, ఆ తర్వాత ప్రభుత్వం కేటాయించినటువంటి జీవో, ప్రభుత్వం అంతకంటే ముందు గద్వాల విజయలక్ష్మికి ఉన్నటువంటి ఏజీపీఏ, ఆ తర్వాత సేల్ డీడ్, రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కరాటే కళ్యాణి ఒక వీడియో రూపంలో నగర ప్రజలకు తెలిసే విధంగా ఆ వీడియోని బయటికి రిలీజ్ చేయడం జరిగింది. పెద్దమ్మ గుడి టెంపుల్ విషయంలో ఏమాత్రం తను పట్టనట్టుగా స్పందించకుండా ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా అక్కడ అమ్మవారి ఆలయానికి భూమి కేటాయించట్లేదు. కానీ తన సొంతానికి మాత్రం 2023లో 1500 గజాల స్థలాన్ని కేటాయించుకొని అది కూడా 350 చొప్పున అంటూ ఆ వివరాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. మేయర్ అధికారాన్ని దుర్వినియోగం చేసి, పవర్స్ ని మిస్యూజ్ చేసి, పవర్ లో ఉన్నానంటూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి ఈ 1500 గజాలని ప్రభుత్వం నుంచి తను స్వాధీనపరుచుకొని దాన్ని ఆక్రమించారు అంటూ మాత్రం ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏ అర్హత ఉందని హైదరాబాద్ మేయర్ కు 1500 గజాలు ప్రభుత్వం కట్టబెట్టాల్సి వచ్చింది? వారిది ఏమైనా మేజర్ కుటుంబమా, ఏదైనా డిఫెన్స్ లో పనిచేసినటువంటి కుటుంబమా, లేదా భారత రక్షణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల వీళ్ళంతా? వీళ్ళని ఏ అర్హత చూసి ఈ కట్టబెట్టడం జరిగింది? అదే ప్రభుత్వ భూమిలో గుడి కట్టుకోవడానికి స్థలం కేటాయించండి అని ఎన్ని రోజులుగా పోరాటం చేస్తూ ఉంటుంటే హైదరాబాద్ మేయర్ అయ్యి ఉండి దానిపైన పట్టించుకోలేదు. కానీ తన సొంతాని కోసం మాత్రం ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో వాటిని రెగ్యులరైజ్ చేసి అఫీషియల్ గా తన పేరుపైకి మార్చుకొని కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తులని కాజేస్తా ఉన్నారు ఈ పవర్స్ ని మిస్యూజ్ చేస్తూ అంటూ కూడా బీజేపీ నేత, ధార్మిక నేత, హిందూ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి కరాటే కళ్యాణి ఒక వీడియో రిలీజ్ చేసి ఆ మేయర్ కి చెందినటువంటి పూర్తి వివరాలతో సహా అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా మీడియా ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది.
ఇప్పటి ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా వెనక్కి తీయాలి. అప్పుడు మేయర్ గా ఉండి ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వ స్థలాల్లో తను భూములని రెగ్యులరైజ్ చేసుకుంది, ఆ వివరాలన్నీ కూడా బయటికి తీసి ఇప్పుడు ప్రజలకు గద్వాల విజయలక్ష్మి పేరు పైన ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా ఓపెన్ గా బహిర్గతంగా బయట పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చాయి. పెద్దమ్మ టెంపుల్ కూల్చివేతలో ఇప్పటి వరకు మేయర్ స్పందించలేదు. కనీసం తన డివిజన్ గాని, తన ఏరియాని గాని, తన హైదరాబాద్ అని గాని ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటుంటే కనీసం ఒక మహిళగా బాధ్యతగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యని సాల్వ్ అవుట్ చేయాల్సినటువంటి మేయర్ ఇలా కాగా మళ్లీ తిరిగి అక్కడ ఉన్నటువంటి భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. తన దగ్గరికి వరుసగా పదే పదే రాకూడదు అంటూ కూడా ఈ రకంగా హుకుం జారీ చేసింది అంటూ కూడా అదే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం కానీ రెవెన్యూ అధికారులు ఏ అర్హత ఏ హోదా ఉండి మేయర్ కి ఈ ల్యాండ్ ని కేటాయించారు, దానిపైన రివ్యూ చేసి అది ప్రాపర్ గా జరిగిందా ఇంప్రాపర్ గా జరిగిందా, ఇంప్రాపర్ గా జరిగినట్టే ఇమీడియట్ గా అది ప్రభుత్వం టేక్అవుట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు కరెక్ట్ కళ్యాణి ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవితేజ. అందరూ కూడా అక్కడికి వచ్చి నేను ఆ రోజుకు మామూలు గోత్రీసి పెట్టియండి.